నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను సాయి. ఇక న్యూస్ అప్డేట్ చూసినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ రాజకీయ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, అలాగే సందీప్ పాఠక్, అలాగే అశోక్ మిట్టల్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజ్యసభలోని మొత్తం ఆప్ సభ్యుల్లో 2/3 వంతుగా ఉన్నటువంటి మంది రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్టుగా రాఘవ్ చందా ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆశయాల నుండి పక్కకు తొలగిందని, అవినీతికే పాల్పడుతోందంటూ చందా ఆరోపించారు. ఇటీవల రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుండి చద్దాను తొలగించారు. ఈ ముగ్గురు కీలక నేతల నిష్క్రమణ రాజ్యసభలో ఆప్ బలాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వానికి పెద్ద షాక్ని ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఒక గట్టి దెబ్బ తాకింది. దీనికి సంబంధించినటువంటిది గత కొన్ని రోజుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ అండ్ ఏదైతే రాఘవ్ చద్దా మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధానికి ఈ రోజు ఒక ఎండింగ్ కార్డు. దాదాపు పార్లమెంటు సమావేశాలు అప్పుడే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్యలు ఆయనని సస్పెండ్ చేస్తూ, అంటే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ఇటు బాధ్యతలను అంటే రాజ్యసభకు ఏదైతే మాట్లాడేటటువంటి ఇక్కడ కీలకంగా మాట్లాడేటటువంటిది అశోక్ మిట్టల్కి కూడా బాధ్యతలు అప్పగించడము, అనంతరము ఇటు పార్టీకి సంబంధించినటువంటి సస్పెన్షన్ అన్నటువంటిది ఏదైతే మనకు పార్లమెంటు సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటిది. అయితే ఇందులో భాగంగానే ఆ రోజు చాలా కీలకంగా కూడా రాఘవ్ చద్దా చాలా కీలకంగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. అనంతరము ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నేతలు కూడా దీనికి స్పందిస్తూ కూడా విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఒక 15 రోజుల నుంచి పార్లమెంట్ సమావేశాలంతా ముగిశాయి. దాదాపు దీనికి అశోక్ మిట్టల్కి రాజ్యసభకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఫ్లోర్ లీడర్గా కూడా ఆయనకు సంబంధించినటువంటిది బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్. దాదాపు రాజ్యసభలో ఉండేటటువంటి 2/3గా ఏదైతే ఉండేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు తనతో పాటుగా బీజేపీలో చేరుతున్నాము అంటూ ఇక్కడ చాలా కీలకమైనటువంటి ప్రకటనను ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఇతనితో పాటు ఇటు రాఘవ్ చద్దాతో పాటు అశోక్ మిట్టల్, ఇతడు ఏదైతే మనకు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఇచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యతలు ఇచ్చినటువంటి ఇతడు కూడా ఇందులో చేరుతున్నారు. సందీప్ పాఠక్, ఇతడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత హర్భజన్ సింగ్, తర్వాత మనకు రాజేందర్ గుప్తా, తర్వాత విక్రమ్ సాహ్ని, స్వాతి మల్వాల్ వీరందరూ కూడా బీజేపీలో చేరుతున్నట్లుగా ఇటు రాఘవ్ చద్దా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా అంటే ఢిల్లీ ఇప్పుడు మనం చెప్పినటువంటి పేర్లందరూ కూడా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో విస్తరించడానికి, ఢిల్లీలో అటు ప్రజలతో మమేకమే ముందుకు వెళ్ళడానికి ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలకంగా పనిచేసినటువంటి నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఇటు మనకు రాఘవ్ చద్దా, తర్వాత అశోక్ మిట్టల్, తర్వాత సందీప్ పాఠక్ సంబంధించినటువంటిది హర్భజన్ సింగ్, వీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరుతున్నారు అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దీనితో కేజ్రీవాల్కి ఒక గట్టి దెబ్బ తాకింది రాజకీయ పరంగా అని చెప్పవచ్చు. ఏ విధమైనటువంటి దీనిపై అంటే రాఘవ్ చద్దా ఏదైతే కీలక ప్రకటన చేసిన తర్వాత బీజేపీలో చేరడము అన్నటువంటి ఏదైతే ప్రకటన చేసిన తర్వాత చేరినట్లుగా వస్తున్నటువంటి వార్తలు ఒక నేపథ్యంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నటువంటిది. మరొకటి, పశ్చిమ బెంగాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించేటటువంటి ప్రక్రియలో భాగంగా రేపు మమతా బెనర్జీ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కూడా భారీ ర్యాలీలో కూడా అటు కేజ్రీవాల్ కూడా పాల్గొనబోతున్నారు. మొత్తం మీద మాత్రం ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఇప్పటికే. రైట్ కళ, ఒక విధంగా చూసినట్టయితే ఇటీవల ఇట్లాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆప్కి ఇది పెద్ద దెబ్బ అనుకోవచ్చు. బట్ వెళ్ళిపోతున్న టైంలో ఈయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఆప్ సంబంధించినటువంటి పార్టీ వర్గాలు ఎలా స్వీకరించే అవకాశం ఉంది? ఖచ్చితంగా. అంటే దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే స్థాపించినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అంటే ఒక మధ్యతరగతి ప్రజలకు వారి కష్టాలను తీర్చేందుకే ఏదైతే ఢిల్లీలో ఉండేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ముఖ్యము. అందులో భాగంగానే అప్పుడు ఉండేటటువంటి భావాలు అనుకోవచ్చు, అప్పుడు ఉండేటటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలపై కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక మధ్యతరగతి ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటి పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు
అంటే మధ్యతరగతి ప్రజలకు దగ్గరగా లేదు. ఏదైతే మద్యం స్కామ్లో వచ్చినటువంటి నిందనలు, అంటే ఏదైతే మద్యం స్కామ్లో అటు కేజ్రీవాల్ జైలు పాలయ్యాక ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాతనే తను అంటే దూరం కావడము, ఆ జరుగుతున్నటువంటి అంశాలపై కూడా ఎప్పటికప్పుడు కూడా ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేసినటువంటిది. కానీ ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ తర్వాత బీజేపీలో చేరడం అన్నది మాత్రం కేజ్రీవాల్ ఏ విధంగా దీనిపై స్పందిస్తాడు, తర్వాత అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కళ.